హాయ్ ఫ్రెండ్స్, చల్లని వాతావరణంలో హాయిగా వేడివేడి బఠానీ చాట్ చేసుకొని తిన్నామండి. అది ఎందుకు చేసామనేది చెప్తాను. తొలి ఏకాదశి రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. వెళ్ళి వచ్చేసరికి మా మామయ్య అయితే బఠానీలు అయితే నానేసాడండి. పొద్దున్నే నానేసాడంట. ఇంకా చాట్ చేయి బాగుండిద్ది, చల్లగా ఉండిద్ది. యాక్చువల్ అయితే మేమైతే చేసుకోకూడదండి, మాకైతే ఏడుడి ఉంది. అందుకనే పండగ అయితే చేసుకోకూడదు. అందుకని మేమైతే ఎటువంటి గుగ్గిళ్ళేను పిండి అవన్నీ ఏం చేయలేదు. ఇంకా కాకపోతే మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పండగ బాగా చేస్తారని అక్కడికైతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అవన్నీ తీద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మ వాళ్ళకి షాప్ ఉండటం వల్ల వాళ్ళు బిజీగా ఉండటం వల్ల నేను వాళ్ళకి హెల్ప్ చేయటము లేదంటేనేమో మా పిల్లల్ని నేను చూసుకోవాల్సి వచ్చింది. అందుకని ఇంకా తీయటానికి కూడా వీలు పడలేదండి. అది కాక పిల్లలు ఎక్కడికన్నా వెళ్తే మన మాట వినరు కదా, అసలు తీయలేకపోయాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చుకున్నాను అనమాట. ఇంకా నాకు కొద్దిగా ఉడకాలనిపించింది, సరే అని కొద్దిగా నలిపైతే చూస్తున్నానండి. దీనిలో మిక్సీ పట్టి కొద్దిగా బఠానీలాగా ఉంచొచ్చు, కానీ నాకైతే అట్లా ఇష్టం ఉండదండి. అన్నిటినీ ఎనిపేసుకుంటే సరిపోయిద్ది, ఈజీగా ఉండిద్ది, తొందరగా అయితే అయిపోతుంది. మీరు బంగాళదుంప అయినా ఉడకబెట్టుకోవచ్చు దీంట్లో ఒకటి వేసుకొని. నేనైతే బంగాళదుంపని స్కిప్ చేసేసానండి. ఇంట్లో తినేటప్పుడు ఇంకా బంగాళదుంపలు ఇవన్నీ కూడా ఎందుకని నేనైతే తీసేసానండి. నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి నేను చాలా తక్కువ ఐటమ్స్ తోటి చాలా తక్కువ మసాలాలతో అయితే చేశానండి. లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది. ఇప్పుడు పెనం పెట్టుకొని పెనంలో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. అంటే దీనిలోకి సరిపడా గరం మసాలు, చాట్ మసాలాలు, మళ్ళీ జీలకర్ర పొడి అవన్నీ ఏమీ లేకుండా మామూలుగా నార్మల్గా అయితే చేస్తున్నానండి. వేడిగా చల్లగా బయట సన్న చినుకులు పడుతున్నాయండి. తింటే సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడైతే లైట్గా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను జీలకర్రనైతే. ఇంకా దీంట్లోకి అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడైతే బాగా మనము ఒక 75% అయితే బాగా మగ్గబెట్టుకుందామండి. ఇంకా ఈ మగ్గబెట్టేసుకొని దాంట్లోకి మళ్ళీ మనము టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేద్దాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడే వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే టమాటా ముక్కల్ని కూడా బాగా ఆ టమాటాలకు ఉండే తోలు ఊడిపోయేటట్టు బాగా మగ్గబెట్టుకోవాలండి. దానికోసం లైట్గా కొద్దిగా అయితే ఉప్పు అయితే వేస్తున్నా నేను. ఎందుకు అంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఉప్పు వేయటం వల్ల తొందరగా మగ్గిపోయిద్ది, లేట్ లేకుండా నిదానంగా కాకుండా బాగా మగ్గుతాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా చూడండి చాలా బాగా మగ్గిపోయినాయి కదా టమాటాలు ఇవన్నీ. ఇంకా దీంట్లోకి మనం ఆ ధనియాల పౌడర్తో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. యాక్చువల్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టే వేయాలి, కాకపోతే నేనైతే మర్చిపోయి ఫస్ట్ ధనియాల పొడి అయితే వేసానండి. ఇంకా తర్వాత అయితే గుర్తొచ్చింది పక్కనే ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు. ఇలాంటి పొరపాట్లు మీకు కూడా జరుగుతాయి అప్పుడప్పుడు. నాకైతే అప్పుడప్పుడు జరుగుతాయండి, పక్కనే పెట్టినా కానీ మర్చిపోతూ ఉంటాను వేయాల్సినవన్నీ. ఇంకా అయినా కానీ వేస్తా అనమాట. ఒకటి ముందు వెనక ఏదైనా మనం తినేటప్పుడు అన్నీ కలిసిపోతాయి కదండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే బాగా మగ్గిపోయి ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదండి. ఇంకా దీంట్లోకి కొద్దిగా ఇందాక ధనియాల పౌడర్ వేసాం కదా, ఇప్పుడైతే గరం మసాలా అయితే వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. చాట్ మసాలా అయితే లేదండి, ఇంట్లో లేదు, కొట్టు దగ్గరికి పంపించినా లేదన్నారు. సరే ఇంకా బఠానీలు నానబెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ వేస్ట్ అయితే అవుతుంది కదా, ఇంక ఇట్లాగా ఉన్న వాటితోనే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇంక ఇట్లా బాగా మగ్గిపోయిన తర్వాత మనము దీంట్లోకి కొద్దిగా కారం కూడా కలుపుకుందామండి. కారం కూడా వేసేసుకుంటున్నాను, యాడ్ చేస్తున్నాను. రుచికి తగ్గట్టు లైట్గా అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత కూడా మనము ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా అది పెట్టుకున్న తర్వాత కూడా గిన్నెలో కూడా మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకుంటాం కదండి. మరి కారం ఎక్కువ వేసినా పిల్లలు అయితే తినలేరు. అందుకని ఇంకా ఇవన్నీ వేసేసుకున్నాను కదండి. ఇందాక సరిగ్గా ఉడకలేదని చెప్పాను కదా, మళ్ళీ ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చి శుభ్రంగా ఇట్లా గంటెతోటి నలుపుకుంటే ఒక్కొక్కటి మెదిగిద్ది, ఒక్కొక్కటి మెదగదండి, చాలా బాగుంటుంది. మిక్సీ కూడా పట్టాల్సిన అవసరం ఏం లేదండి, అన్నీ కూడా కొద్దిగా మెదిగి ఈవెన్గా ఉండిద్ది అనమాట. పప్పు అయితే సూపర్గా ఉంది, చూడండి, చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకా ఇదైతే ఈ మిశ్రమాన్ని దీంట్లోకి అయితే పోసేసుకుందామండి. గరిట పెట్టేసి చిప్పగంట పెట్టేసి బాగా నలిపేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇంకా ఇది దీనిలోనైతే పెట్టేయచ్చు. ఇంకా దీంట్లో అయితే పోసేసుకుంటున్నానండి.
ఇంకా నేనే వీడియో తీయటం వల్ల నా ఒక చేత్తోటి వీడియోస్, ఒక చేత్తోటి వంట అయితే చేస్తున్నాను అనమాట. నా ట్రైపాడ్ కొద్దిగా ఇరిగింది, అది ఆర్డర్ అయితే పెట్టాను, వచ్చింది కూడా అండి. అది కూడా అన్బాక్సింగ్ అయితే చేస్తాను. నాకు వీడియో నేను యూట్యూబ్లో క్లిక్ అవ్వకపోయినా ఈ చిన్నపిల్లల ద్వారా నాకైతే 3 ట్రైపాడ్స్ అయితే ఇరిగిపోయినాయండి. ఇంకా అట్లానే ఇంకొక లాస్ట్ ట్రైపాడ్ ఎట్లాగొట్లాగా వాడదాం అనుకుంటే అస్సలు పని చేయట్లేదు. ఇంకా ఎక్కడ పొయ్యిదో ఫోన్ పడిద్దోనని మనం 200, 300 కోసం చూసుకుంటే 10,000, 15,000 రూపాయలు ఫోన్ అయితే పోతుంది. ఇంకా కొద్దిగా అయితే వాటర్ పోసుకొని ఇట్లాగా ఆయిల్ అంతా పైకి తేలేటట్టు కొద్దిగా అయితే మనం వాటర్ ఇంకిపోయేటట్టు మగ్గ పెట్టుకుందామండి. ఇంకా మగ్గ పెట్టుకున్న తర్వాత ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడైతే ఆయిల్ ఒకసారి మగ్గబెట్టుకున్నాను కదండి, ఇంకొకసారి అయితే మగ్గబెట్టేసుకున్నాను. ఆయిల్ మొత్తం ఇప్పుడు వాటర్ అంతా కొద్దిగా దిగిపోయింది, ఇంకిపోయింది కదా. ఇంకైతే స్టవ్ అయితే స్టాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మాత్రం దగ్గర పడితే చాలు, మనం పెట్టుకునే ట్యాంక్ ఇంకొద్దిగా దగ్గర అయితే పడుతుంది. దగ్గర పడిన వీడియో కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే ఇది చూడండి, ఇంకొద్దిగా ఒక్క దగ్గర పడింది కదండి. ఇంకా సర్వ్ చేసుకుందాము. నేను సర్వ్ చేసుకునే లోపు ఇంకొద్దిగా అయితే దగ్గర పడిపోయింది అనమాట. ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని నేనైతే ఎంత తినగలను అంత అయితే తీసుకుంటున్నాను, అంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. చూడండి, పప్పుగా కొద్దిగా మెదిగి, ప్రతి పప్పు కొద్దిగా మెదిగి బాగుందండి. మిక్సీ పట్టినా సగం మిక్సీ పట్టాలి, సగం ఏమో పప్పులా ఉంచాలి. నేను అట్లా కాకుండా ఇలా అయితే ఎనుపుకున్నానండి. ఇలా ఎనుపుకోవటం వల్ల అంతా ఈవెన్గా ఉండిద్దనమాట. ఇప్పుడైతే దీనిలోకి కొద్దిగా కారము, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడరు అవన్నీ అయితే చల్లుకుంటున్నాను. మనకి మసాలా బండిలో కూడా, బయట స్ట్రీట్ బండిలో కూడా ఇట్లా కదా ఇస్తారు. ఇంకా కొద్దిగా దీంట్లోకి కొత్తిమీర కూడా చల్లుకుంటున్నానండి. ఇంకా దీంట్లోకి కొద్దిగా నిమ్మకాయనైతే పిండుకుంటున్నాను. ఇలా పిండుకోవటం వల్ల మన నిమ్మరసం టేస్ట్ అయితే బాగా తెలిసిద్ది. ఇంకా దీని మీదకి కొద్దిగా ఆనియన్స్, సరే మన దగ్గర కార బూందీ ఉంటే కార బూందీ, సన్న కారపూస అంటే సోంపులా ఉంటుంది కదండి, ఆ పూసైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ ఇంట్లో కార బూందే ఉన్నాయి. ఇంకా దీనిలోకి కార బూందీ, సన్న చక్రాలు అయితే ఉన్నాయి, అవి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, దీని మీదకి కొద్దిగా లైట్గా సన్న కారపూస అండి. ఇంకా అంటే మనం సోంపు కంటే కొద్దిగా లావు ఉంటాయి, అవైతే వేస్తాను. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇంక మీ దగ్గర ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. మీరు ఏం తినగలంటే మనకి చిప్స్ ఉంటాయి కదండి, మొక్కజొన్న చిప్స్, అవన్నీ వేస్తే కూడా సూపర్గా బాగుంటుంది. శనగిత్తనాలు మిక్సీ అన్నీ వేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో తినేది, ఇంకా మన దగ్గర ఉన్న విధంగా అయితే చేసుకుంటే బాగుండిద్ది కదా. చాట్ మసాలా బండిలో ఈ హెల్త్కి అంతగా ఇంపార్టెంట్ కాదండి, మంచిది కాదు కదా. అందుకని ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇంకొద్దిగా అయితే ఇంకింది. ఇప్పుడైతే వేడిగా అయితే తింటున్నాను అనమాట. మీకు ఫస్ట్లో కూడా చూపించాను, మళ్ళీ లాస్ట్లో కూడా చూపిస్తున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి. షేర్ చేసినా చేయకపోయినా కొద్దిగా లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా 10 మందికి అయితే యూట్యూబ్ అనేది రిఫరెన్స్ అవుతుంది. ఇంకా బాగా మంచి వీడియోస్